నమస్తే, వెల్కమ్ టు పదండి విందుకు. మనుషులు రకరకాలండి, వాళ్ళకి కావాల్సిన రుచులు నానా రకాలు. అందరికీ కావాల్సిన రుచుల్ని ఏకం చేసి కంటికి కనిపించేంత అందంగా టేస్ట్ చేసే నాలుగుకి రుచిగా చేసి మన ముందుంచింది ఎన్ విలేజ్. మరి ఇంకెందుకండి ఆలస్యం, పదండి విందుకు. ఎస్, ఎన్ విలేజ్లోకి మనం ఎంటర్ అయిపోయామండి. ఎంటర్ అయిపోగానే మైండ్ బ్లాకింగ్ థింగ్ ఏంటంటే ఎన్ విలేజ్ అని పేరినగానే కంప్లీట్గా విలేజ్ స్టైల్లో ఉంటుంది అనుకున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే సెమీ విలేజ్ టైప్లో ఉందన్నమాట. అంటే అక్కడక్కడ ముగ్గులు అలా టైప్లో ఉందన్నమాట. సో ఫస్ట్ నేను చెప్పేస్తాను, ఇక్కడ స్టార్టింగ్లోనే ఎంటర్ అయిపోగానే మనకి ఎక్వేరియం ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. లోపలంతా రాక్, అలా ఒక వీల్, మంచి ప్లాన్స్ అంతా కంప్లీట్గా ఒక పెద్ద ఎక్వేరియంస్ ఇటొకటి అరేంజ్ చేస్తారనమాట. మీరు చూస్తున్నారు కదా, ఎక్వేరియం కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ఎక్వేరియం చేసాం కదా, ఇలా రైట్ టర్న్ తీసేసుకుంటే ఇక్కడ వచ్చేసి సీటింగ్ గురించి చెప్పేస్తాను ఫస్ట్ నేను. ఇక్కడ చూస్తున్నారా, మంచి ఇలా స్టోన్ లాగా టేబుల్ ఇచ్చేసారు స్టోన్తో. అండ్ ఇది వచ్చేసి కేన్ టెక్స్చర్, మీకు తెలుసు కదా, ఊర్లలో నార్మల్గా ఇలాంటి చైర్స్ ఎక్కువ ఉంటాయన్నమాట. సో ఆ టెక్స్చర్తో యూజ్ చేశారు. అండ్ ప్లస్ సీటింగ్ దగ్గర వచ్చేసి మనకి లెదర్ వచ్చిందనమాట. అండ్ ఎస్, ఇది ఇటు సైడ్ అంతా చైర్స్ లాగా ఇచ్చేసారు, అటు సైడ్ వచ్చేసి సోఫా సీటింగ్ వచ్చేసింది. అండ్ అక్కడ మీకు గ్లాస్ పైన చూస్తుంటే మంచి లీవ్స్ ప్రింట్, సో బ్యూటిఫుల్ అసలు. అది మెయిన్గా ఆ ప్రింట్తోనే ఎక్కువ లుక్ వచ్చేసింది అనమాట. అంటడా స్పెషల్ థింగ్ ఆల్ ఓవర్ మన ఎన్ విలేజ్లో కంప్లీట్గా స్పెషల్ థింగ్ ఏంటంటే ఇదే అనమాట. మంచి బుల్లక్ కార్ట్ అనమాట, మొత్తం వుడ్తో మంచి ఆర్ట్ చేశారనమాట. మంచిగా లైక్ వెరీ బ్యూటిఫుల్, లైక్ ఒరిజినల్, కంప్లీట్గా మనం ఒరిజినల్ బుల్లక్ కార్ట్స్ చూస్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఉంది. అండ్ ఈ బుల్లక్ కార్ట్కి మంచి ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా పెట్టేశారనమాట. అండ్ మనకి ఎన్ విలేజ్ మొత్తంలో కూడా అక్కడక్కడ క్యూబిక్స్ దగ్గర కానీ సిట్టింగ్ దగ్గర కానీ ఇలాంటి ఫ్రెష్ ఫ్లవర్స్ కూడా అరేంజ్ చేశారనమాట. వెరీ బ్యూటిఫుల్. అంటే మనం చాలా రేర్గా చూస్తుంటాం కొన్ని ఫ్లవర్స్ ఇందులో, అలాంటి ఫ్లవర్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారు. అండ్ సో ఇది మొత్తం బుల్లక్ కార్ట్ చూసేసాము. ఇక్కడ నార్మల్ సీటింగ్ దగ్గర అంతా కంప్లీట్గా చూసేసాం కదా, మన అంబియన్స్ ఎలా ఉందో అదిరిపోయింది. మరి అలా లోపలికి వెళ్ళిపోతే PDR 1 ఉంది అక్కడ. సో లెట్స్ ఎంటర్ ఇంటూ PDR 1. ఎస్, సో మనం PDR 1లోకి ఎంటర్ అయిపోయామండి. మరి ఇక్కడ చూస్తుంటే కంప్లీట్ కార్పొరేట్ స్టైల్లో ఉందన్నమాట ఈ PDR అనేది. పెద్ద టేబుల్ చూసారు కదా మీరు, అంటే అన్ని టేబుల్స్ని జాయిన్ చేసి ఒక పెద్ద టేబుల్ చేశారు. ఆల్మోస్ట్ లైక్ 3, 6, 9, 12, 24 సీటింగ్ ఉందన్నమాట ఇది కంప్లీట్గా. ఇది మనకి సేమ్ అదే స్టోన్ మార్బుల్ తోటి టేబుల్ ఇచ్చేసి అండ్ మనకి కేన్తో సేమ్ చైర్స్ మనం బయట చూసినట్టే కంప్లీట్గా ఒకటే సీటింగ్ మెయింటైన్ చేశారనమాట వీళ్ళు. అండ్ ఇక్కడంతా మనకి చుట్టుపక్కల అంతా కూడా వాల్స్ అంతా కూడా మంచి కంప్లీట్ వైట్ కలర్లో ఇచ్చేసి అలా పీస్ఫుల్గా సింపుల్గా ఇచ్చేసారు PDR 1ని. సేమ్ ఫాల్ సీలింగ్ ఇచ్చేసి రెస్టారెంట్ అంతా కూడా అలా చిన్న చిన్న లైట్స్ అరేంజ్ చేశారనమాట. వెరీ బ్యూటిఫుల్ అది కూడా, బికాస్ ఇక్కడ ఎక్కువ కార్పొరేట్ ఈవెంట్స్ చేసుకుంటారనమాట ఈ PDR 1 అనేది. మనకు తెలుస్తుంది, ఈ టేబుల్ ఇదంతా అరేంజ్మెంట్ చూస్తుంటేనే అర్థమైపోతుంది 24 సీటింగ్ అంటే. అండ్ ఇక్కడ కూడా మనకి PDR 1లో కూడా మంచి ప్రొజెక్టర్ కూడా అరేంజ్ చేశారు ఒక కార్నర్కి. అంటే ఒక వాల్ అంతా కూడా పెద్ద ప్రొజెక్టర్ అరేంజ్ చేశారనమాట. ఇక్కడ మనకి బేసిక్గా ఏమేమి చేస్తామంటే బిజినెస్ మీటింగ్స్, కార్పొరేట్ ఈవెంట్స్ కానీ టీమ్ డిన్నర్స్ ఇలాంటివి చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏదన్నా ఫ్యామిలీ బర్త్డే పార్టీస్ ఇలాంటివి ఉన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఎన్ విలేజ్లో ఒక కాఫీ షాప్ కూడా అరేంజ్ చేశారండి. ఒక కార్నర్లో లోపల నుంచి వెళ్తే అలా ఒక కాఫీ షాప్ కూడా ఉందన్నమాట. సో మన నెక్స్ట్ అక్కడికి వెళ్ళిపోయి అక్కడ అంబియన్స్ ఎలా ఉందో చూసిద్దాం, పదండి. ఎస్, నేను కాఫీ షాప్లో కూడా ఎంటర్ అయిపోయానండి. మరి కాఫీ షాప్ అంటే సపరేట్ ఏం కాదు, ఇది కూడా ఎన్ విలేజ్లో వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట. సో ఇక్కడ చూస్తుంటే అంబియన్స్ కంప్లీట్గా ఐస్ క్రీమ్స్, కాఫీ అలా ఉందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కంప్లీట్ ఒక వాల్కి మొత్తం ఒక లైక్ ఆర్ట్ అనమాట. ఇదంతా కూడా మంచి వాల్కి ఐస్ క్రీమ్ వచ్చేసింది, ఇక్కడ చాక్లెట్ ఐస్ క్రీమ్, వెరీ బ్యూటిఫుల్. పక్కన అంతా కూడా బర్గర్స్ కానీ పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా అన్నిటిది ఒక్కొక్క చిన్న చిన్న ప్రింట్స్ ఉన్నాయన్నమాట, మీరు చూస్తున్నారు కదా. అండ్ ఇటు వచ్చేస్తే ఇక్కడ అంతా కూడా ఐస్ క్రీమ్ అండ్ కాఫీ కౌంటర్ వచ్చేసింది. సో ఇది మనం కాఫీ డే అంతా చూసేసాం, లైక్ కాఫీ షాప్ అంతా కూడా కంప్లీట్గా చూసేసాం. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్కి కంప్లీట్గా ఒక మంచి బ్యూటిఫుల్ ఐస్ క్రీమ్ పెయింటింగ్ అండ్ లైటింగ్స్ అలా అరేంజ్ చేశారు. సో నైస్. ఎటు చూసినా కూడా ఐస్ క్రీమ్స్ ఒక్కటే కనిపిస్తున్నాయి ఇటు. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ లైక్ నాకు చాలా ఫేవరెట్ అనమాట ఐస్ క్రీమ్స్. సో ఇక్కడ మొత్తం ఐస్ క్రీమ్స్ అన్ని అరేంజ్ చేశారు. ఇక్కడ యూ కెన్ గెట్ కాఫీ, యూ కెన్ గెట్ ఐస్ క్రీమ్స్, ఎవ్రీథింగ్. మరి నెక్స్ట్ ఫుడ్లోకి వెళ్ళిపోదాం. మరి ఫుడ్ అంటే మెన్యూ కార్డ్ అంటే ఎవరిని కలవాలి? మేనేజర్ గారిని కలవాలి. సో లెట్స్ గో అండ్ మీట్ మేనేజర్ గారు.
అంతా చూసాం. మరి ఫుడ్ లోకి ఎంటర్ అయిపోయాము. ఫుడ్ అంటే మెనూ కార్డ్. మరి మేనేజర్ గారు కూడా నాతో పాటే ఉన్నారు, జనరల్ మేనేజర్ గారు. ఆయన్ని పరిచయం చేసే ముందు నేను మెనూ కార్డ్ చూపించేస్తాను. వెరీ బ్యూటిఫుల్ కదా. ఎక్కడైనా మనం మెనూ కార్డ్స్ స్క్వేర్ షేప్ లో చూస్తుంటాం, బట్ ఇక్కడ వచ్చేసి మంచిగా ఒక కావింగ్ చేసేసారు దీనికి కూడా వీళ్ళు. వెరీ నైస్. అంటే ఒక డోర్ ని తలుపు తీసినట్టు అంట ఇది ఇలా ఓపెన్ చేస్తే, బట్ ఇదైతే పెద్ద బుక్లెట్ లా ఉంది. ఐ మీన్ అన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట. సో ఆబ్వియస్ గా మనకి ఇందులో స్పెషల్ ఐటమ్ ఏంటి, సిగ్నేచర్ డిషెస్ ఏంటి, ఇవేమి మనకు తెలియదు కాబట్టి మేనేజర్ గారితో మాట్లాడదాం. హలో అండి, హౌ ఆర్ యూ? మీ పేరు? సతీష్ కుమార్. సతీష్ కుమార్ గారు, మీరు ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 1.5 year నుంచి. 1.5 year నుంచి. ఎప్పుడు ఓపెన్ అయింది మనకి ఎన్ విలేజ్? 1.5 year అవుతుంది. ఫ్రమ్ ద బిగినింగ్ ఉన్నారు మీరు అయితే, డే 1 నుంచి మీరు వర్క్ చేస్తున్నారు. ఎలా ఉంది మరి ఇక్కడ వర్కింగ్? చాలా బాగుంది. చాలా బాగుందా? అదేంటి అంత మెల్లగా చెప్తారు? చాలా బాగుంది, చాలా బాగుంది అని చెప్పాలి. సో ఎన్ విలేజ్ అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, ఎవరికి అనిపించింది పెట్టాలని? మా ఎండి గారు వచ్చేసి విలేజ్ థీమ్ తీసుకొని ఇది ఎన్ విలేజ్ అని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట. అందువల్ల ఎన్ విలేజ్ అని చెప్పేసి. కంప్లీట్ గా విలేజ్ థీమ్ కూడా లేదు కదా, అవునండి, పెయింటింగ్స్ ఉన్నాయి కొన్ని, సెమీ విలేజ్. ఓకే. సో మెనూ కార్డ్ చూసేసాము, మంచి బుక్లెట్ ఉంది ఇందులో. ఐ మీన్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సో ఇందులో ఏది స్పెషల్, ఏది సిగ్నేచర్ డిష్, ఇవన్నీ మీరు నాకు చెప్పేసేయాలి. అందులో వచ్చేసండి మా ఎన్ విలేజ్ సిగ్నేచర్ వచ్చేసి డిషెస్ ఒకటి బొమ్మిడాల పులుసు, రాగి సంకటి, అండ్ వచ్చేసి మటన్ కీమా కురుకురే. ఓకే. ఇలాగా ఇంకా చాలా ఉన్నాయి, మీరు చూస్తారు కదా. ఇప్పుడు ఇవన్నీ నాకు ఆర్డర్ చేస్తున్నారా? షూర్ అండి. సూపర్ సూపర్ సూపర్. ఐమ్ ఈగర్లీ వెయిటింగ్ అయితే. సో ఓన్లీ ఇవేనా, ఇంకేమన్నా సర్ప్రైజ్లు ఉన్నాయా? ఇంకా ఉన్నాయండి. సర్ప్రైజ్లు పెట్టారా అయితే వెనకాల? షూర్. సూపర్. సో అవన్నీ పెట్టేస్తారు నాకు, అన్ని ఆర్డర్ ఇచ్చేస్తున్నారు. మరి మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ మన ఎన్ విలేజ్ లో? మటన్ కీమా కుర్కురే. మటన్ కీమా కుర్కురే మీకు స్పెషల్ గా ఫేవరెట్ అంటే అంత గట్టిగా చెప్తున్నారంటే అదేదో స్పెషల్ ఉండుంటది మరి అందులో. ఓకే. ఎవరైనా ఒక ఫస్ట్ టైం వచ్చారు మన ఎన్ విలేజ్, వాళ్ళకి ఏ ఫుడ్ ఐటమ్ మీరు సజెస్ట్ చేస్తారు? డెఫినెట్ గా మా విలేజ్ ఫుడ్ ఏదైతే ఉందో అదే మేము సజెస్ట్ చేస్తాము. అంటే రాగి సంకటి అదేనా? వాళ్ళు ఇదే అనుకునే వస్తారు, బట్ ఇంకా మా దగ్గర ఉన్న స్పెషల్ డిషెస్ ఎవ్రీడే మేము డిఫరెంట్ ఐటమ్స్ మేము. ఓకే, ఎవ్రీడే స్పెషల్స్ కూడా ఉంటాయి అయితే. ఓకే, సూపర్ సూపర్. సో అవన్నీ ఆర్డర్ ఇచ్చేసేయండి, మరి నేను ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైం అండి. ఓకే. ఎస్, మేనేజర్ గారితో మాట్లాడేసాం, బోల్డ్ అని విషయాలు చెప్పేశారు అంబియన్స్ గురించి అండ్ ఫుడ్ గురించి కూడా. చాలా స్పెషల్ ఐటమ్స్, సిగ్నేచర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా చెప్పేశారు. మరి నా కోసం కూడా చాలా ఐటమ్స్ ఆర్డర్ ఇచ్చేసారంట. మరి ఐటమ్స్ అన్నిటి కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక్కడ. ఇందాక మనం మేనేజర్ గారితో మాట్లాడేసాం కదా, బోల్డ్ అనే ఐటమ్స్ చెప్పేశారు. అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ కూడా మీ ముందు పెడతాను, నేను చాలా సర్ప్రైజ్లు కూడా పెట్టాను అని చెప్పేశారు. మరి ఆ సర్ప్రైజ్లు అన్నీ నా ముందు ఉన్నాయన్నమాట. బోల్డ్ అనే ఐటమ్స్ ఇక్కడ రెడీగా ఉన్నాయి, నేను టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇచ్చేయడానికి. మరి ఇక్కడ చాలా సిగ్నేచర్ డిషెస్ ఉన్నాయి, స్పెషల్ డిషెస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరి అందులో స్పెషాలిటీ ఏంటి, అసలు టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా నేను టేస్ట్ చేసి చెప్పేస్తాను. మరి ఈరోజు మన ఆనవాయితీ ప్రకారం వెజ్ నాన్ వెజ్ కాదండి, అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేద్దామని స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయి వచ్చేసాను అనమాట. సో అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ నాన్ వెజ్ ఐటమ్ వచ్చేసి మటన్ కీమా బ్రెడ్ కబాబ్. ఎస్, ఇదే అన్నమాట ఆ ఐటమ్. మటన్ కీమా బ్రెడ్ కబాబ్ని నేను ట్రై చేయబోతున్నాను. ఫస్ట్ టైం తింటున్నాను మటన్ విత్ బ్రెడ్, స్పెషల్ కాంబినేషన్, బట్ లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ అనేది. సో దీంతో వచ్చేసి కాంబినేషన్ మనకి టాటా సాస్ అంట. టాటా సాస్ అంటే ఏంటి అని నేను స్పెషల్గా అడిగాను, అడిగితే వాళ్ళు చెప్పారు దీనిలో ఎగ్ ఉంటుందంట, అంటే ఎగ్ మిక్స్ అయి ఉంటుందంట. సో అందుకని టాటా సాస్ అంటారంట దీన్ని. అంటే అది స్పెషల్ ఇంగ్రీడియంట్ అనుకుంటా మేబీ, నాకు తెలిసి. సో లెట్ మీ టేస్ట్ దిస్ అండ్ టెల్ యూ. నేను చెప్పేస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. స్పైసీగా అయితే అసలు లేదు, చాలా డిఫరెంట్గా ఉంది టేస్ట్. బికాస్ మటన్ కీమా విత్ బ్రెడ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరనుకుంటాను నేను ఆ కాంబినేషన్, బట్ చాలా డిఫరెంట్గా ఉంది అండ్ చాలా బాగుంది. బ్రెడ్ అయితే పైన అంతా క్రిస్పీగా ఉంది, లోపల కీమా వచ్చేసి వెరీ సాఫ్ట్ అండ్ వెరీ టేస్టీ. స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి, ఎక్కువ స్పైసీ లేదు, మీడియం స్పైస్ ఉంది. ఇట్స్ సో టేస్టీ. సో దీన్ని ఇప్పుడు టాటా సాస్తో టేస్ట్ చేస్తాను నేను. ఏదో డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి, కైండ్ ఆఫ్ మయోనీస్ లాగానే ఉంది, బట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. వెరీ టేస్టీ, క్రీమీగా అలా
చాలా స్మూత్గా అలా వెళ్ళిపోతుంది. సో డెఫినెట్గా ఈ డిష్ని మీరు ట్రై చేయాలంటే మాత్రం చంపపేటలో ఉన్న అండ్ విలేజ్కి వచ్చేసేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. ఇదే కాదు, ఇంకా చాలా చాలా స్పెషల్ డిషెస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా టేస్ట్ చేసి చెప్పేయాలి. మరి చెప్పేయాలంటే ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో మన నెక్స్ట్ నాన్ వెజ్ ఐటమ్ వచ్చేసి చికెన్ కప్స్ అనమాట. ఇదే అనమాట నా చేతిలో ఉంది. ఈ ఐటమ్ చూస్తుంటేనే చాలా స్పైసీగా ఉంటుందేమో అనిపిస్తుంది, బికాస్ డ్రై చిల్లీ ఇవన్నీ ఉన్నాయి. బట్ కలర్ కూడా అలానే కొంచెం టెంప్టింగ్గా ఉంది. అండ్ దీనికి కాంబినేషన్ వచ్చేసి మింట్ చట్నీ అంట. సో లెట్ మీ ట్రై ఇట్. ముందు ఇది నార్మల్గా తినేసి దాని తర్వాత దాంతో ట్రై చేసి చెప్తాను ఎలా ఉంది. చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంది. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే స్పైసీగా కూడా ఉందన్నమాట. గార్లిక్ టేస్ట్ ఈజీగా తెలుస్తుంది. సో నైస్ అండి, చాలా 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 బాగుంది. సో దీన్ని ఇప్పుడు గ్రీన్ చట్నీతో టేస్ట్ చేసి చెప్తాను. ఇందులో చికెన్ ఏదో లేయర్స్ ఉంది అండ్ కింద గ్రీన్ పెప్పర్ కూడా ఉందన్నమాట. సో ఇది నన్ను వదిలేస్తే మాత్రం నేను కంప్లీట్ చేస్తాను. బట్ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి కదా, సో ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి స్పెషల్ అండ్ నాకు ఫేవరెట్ మెయిన్గా సీ ఫుడ్ అనమాట. సీ ఫుడ్లో స్పెషల్ బొంబిడాయిలు ఫ్రై. ఎస్, హియర్ ఇట్ ఈస్ వెరీ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ ఉంది. ఇది కూడా బాగా స్పైసీగా ఉంటుందేమో అనిపిస్తుంది. సో నేను ఈ బొంబిడాయిలు ఫ్రైని టేస్ట్ చేసి చెప్పేస్తాను మీకు ఎలా ఉంది ఏంటనేది. ఫిష్ నార్మల్గా డైట్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి చాలా మంచిది, బికాస్ ఫ్యాట్ బర్నర్ కూడా ఫిష్ అండ్ హెల్త్ కూడా చాలా చాలా మంచిది. నిజంగా నేను ఫ్యాన్ అయిపోయాను ఇప్పటి నుంచి ఈ ఫిష్కి. అంత బాగుంది టేస్ట్. మన ఎన్ విలేజ్లో స్పెషల్గా వెరీ 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 టేస్టీ. షూర్, చాలా బాగుంది. మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి. ఎన్ విలేజ్లో బొంబిడాయిలు ఫ్రై, డోంట్ ఫర్గెట్. ఇది ఇక్కడ చెప్పడం మర్చిపోయాను కదా, ఇందాక మనకి మేనేజర్ గారు చెప్పారు గుర్తుందా, బొంబిడాయిలు కర్రీ అండ్ బొంబిడాయిలు ఫ్రై ఇక్కడ వాళ్ళకి సిగ్నేచర్ డిష్ అనమాట. సో అది మ్యాటర్. సిగ్నేచర్ డిష్ని నేను ట్రై చేశాను, చాలా టేస్టీగా ఉంది. దీని రెసిపీ కూడా మనం కనుక్కుందాం, షెఫ్ని అడిగి ఎలా ఉంది, అసలు ఏంటి, ఎలా ప్రిపేర్ చేస్తారు, స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటో కనుక్కుందాం. ఓకే, డన్. సో ఈ బొంబిడాయిల ఫ్రైని అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్లోకి వెళ్ళిపోదాం. ఎస్, మన నెక్స్ట్ డిష్ వచ్చేసి చికెన్ బ్రెడ్ బాల్స్. ఎస్, హియర్ ఇట్ ఈస్ చికెన్ బ్రెడ్ బాల్స్. ఈరోజు నేను అన్నీ ఏంటో నాన్ వెజ్ అంతా కూడా బ్రెడ్తో డిఫరెంట్ కాంబినేషన్లో ట్రై చేస్తున్నాను. చికెన్ బ్రెడ్ బాల్స్కి మనకి దీనికి కాంబినేషన్ వచ్చేసి టొమాటో గార్లిక్ సాస్ ఇక్కడ ఉంది. అండ్ ఇక్కడ మనకి గ్రీన్ సాలెడ్తో పాటు మనకి పాస్తా కూడా ఇచ్చారు. పాస్తా విత్ వైట్ సాస్ అనమాట. అది కూడా సాలెడ్ లాగా అనమాట. సూపర్. నేను ముందు పాస్తా ట్రై చేస్తాను. నైస్, వెరీ సాఫ్ట్. చికెన్ బ్రెడ్ బాల్స్ని నేను ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉందనేది. చూస్తుంటే అయితే బయట అంతా క్రిస్పీగా ఉంది, లోపలంతా జ్యూసీగా ఉంది. ఎలా ఉంటుందో చూద్దాం. డీప్ ఫ్రై ఐటమ్ కదా, వెరీ వెరీ క్రిస్పీ అనమాట. పైన బ్రెడ్ అంతా కూడా వెరీ క్రిస్పీ అండ్ చికెన్ కూడా వెరీ సాఫ్ట్, పర్ఫెక్ట్లీ కుక్డ్ అనమాట. వెరీ నైస్. చిన్నపిల్లలకి అయితే ఈజీగా ఇలా తినేస్తారనమాట టక్కు మన ప్లేట్ మొత్తం, బికాజ్ అంత లైక్ స్పైస్ లేదు, కొంచెం నార్మల్గా ఉంది, మీడియం స్పైస్. వెరీ నైస్, మంచి బెస్ట్ స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చండి. నార్మల్గా తింటే అయితే చాలా బాగుంది. మరి టొమాటో గార్లిక్ సాస్తో ట్రై చేసి చెప్పేస్తాను ఎలా ఉందనేది. ఆబ్వియస్గా బాగుంటుంది, బికాజ్ స్నాక్ ఐటమ్ నార్మల్గానే బాగుందంటే దాంతో ఇంకా యాడ్ ఆన్ అవుతుంది కదా, చాలా బాగుంది. వావ్, నాకు గార్లిక్ సాస్తో చాలా 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 నచ్చింది యాక్చువల్లీ. నన్ను నిజంగా వదిలేస్తే ఇది కూడా కంప్లీట్ చేసేస్తాను. ఇది నిజంగా నన్ను వదిలేకపోయినా ఇది కంప్లీట్ అయిపోతుంది ఈరోజు డెఫినెట్లీ, ఆఫ్ ద స్క్రీన్ అయినా కూడా. కానీ ఇంకా మనకి 2 ఐటమ్స్ ఉన్నాయి నెక్స్ట్, కాబట్టి ఇది అలా పక్కన పెట్టేసి నెక్స్ట్ ఐటెంలోకి వెళ్ళిపోతాం. సిజ్లర్లో ఐటమ్ పేరు వచ్చేసి మినీ స్టిక్ సిజ్లర్. ఎస్, ఇది చికెన్ ఐటమ్ అనమాట. మినీ స్టిక్ సిజ్లర్ ఇక చాలా స్పెషల్ అంట. ఇది కూడా టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందనేది.
వావ్, ఒక డిఫరెంట్ టేస్ట్ ఉందండి ఇందులో. యూనో ఈ సాస్ అనేది చాలా చాలా డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. మరి ఆ టేస్ట్ ఎందుకు వచ్చిందనేది నాకు తెలీదు. ఈ సాస్లో వచ్చేసి మనకి గ్రీన్ పెప్పర్ ఉంది, టొమాటోస్ ఉన్నాయి. అసలు చికెన్ తింటున్న ఫీలింగే లేదు తెలుసా, ఏదో డిఫరెంట్ టేస్ట్ ఉంది. చాలా 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 బాగుంది. ఈ రెసిపీ మాత్రం మనం డెఫినెట్గా కనుక్కుందాం. నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్, సిజ్లర్స్ ఎలా తయారు చేస్తారు, పొగలు వస్తే హౌ అని. అది ఈరోజు క్లియర్ చేసుకుంటాను నేను. సో ఇది ఇలా పక్కన పెట్టేసి నెక్స్ట్ డిష్ ఏంటో చూసేద్దాం. మెయిన్ కోర్స్లో నా ఫేవరెట్, పర్సనల్గా నాకు చాలా 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 ఇష్టమైన ఐటమ్ రాగి సంకటి. ఎస్, రాగి సంకటి ఇక్కడ ఉంది. రాగి సంకటి విత్, ఇక్కడ చెప్పారు కదా ఇందాక వీళ్ళ స్పెషల్ సిగ్నేచర్ డిషెస్ వచ్చేసి బొమ్మిడాయిలు ఫ్రై అండ్ బొమ్మిడాయిలు పులుసు అని చెప్పాను కదా. సో ఇక్కడ నా చేతిలో బొమ్మిడాయిలు పులుసు ఉందన్నమాట. బొమ్మిడాయిలు పులుసు విత్ రాగి సంకటి. అదేంటోనండి, రాగి సంకటి చూడంగానే నాకు చాలా 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 అసలు ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది ఫేస్లో. ఆ బల్బులు వెలిగిపోతుంటాయి అన్నమాట, అంత ఇష్టం నాకు. వావ్, జస్ట్ వావ్ తెలుసా, ఇట్లా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయింది. అంటే సో టేస్టీ, సో సాఫ్ట్. రాగి సంకటి చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ బొమ్మిడాయిల పులుసు కూడా కరెక్ట్గా ఉందన్నమాట. స్పైసెస్ అన్నీ కూడా ఈ రోజు నుంచి నిజంగా నా ఫేవరెట్ డిష్ అయిపోయింది బొమ్మిడాయిల పులుసు. వెరీ స్పైసీ అండ్ వెరీ టేస్టీ. సో ఫుడ్ ఐటమ్స్ ఈ రోజుతో ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం మన ఎన్ విలేజ్లో. సో ఫుడ్లో అన్ని స్పెషల్ ఐటమ్స్ టేస్ట్ చేసాము. మరి అన్నిటి దగ్గర ఏదో స్పెషల్ ఇంగ్రీడియంట్ షెఫ్ని అడిగి తెలుసుకుందామని చెప్పాను కదా. మరి ఇట్స్ టైమ్ టు గో టు ది షెఫ్ అండ్ టాక్ అనమాట. సో మన ఫుడ్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ షెఫ్ దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేద్దాం, ఏంటి ఆ స్పెషల్ ఇంగ్రీడియంట్స్, ఎలా ప్రిపేర్ చేశారు, ఇవన్నీ తెలుసుకుందాం అనమాట, సీక్రెట్స్ అన్నీ. నేను ఫుడ్ ఐటమ్స్ అన్నీ టేస్ట్ చేశాను కదా, చాలా 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 టేస్టీగా ఉన్నాయి నిజంగా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మరి అందులో కొన్నిట్లో చాలా స్పెషల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశారు, ఎలా ప్రిపేర్ చేశారు ఏమో అని అనుకున్నాం కదా. మరి అవన్నీ చెప్పడానికి మనతో పాటు షెఫ్ గారు మనతో ఉన్నారనమాట. హలో అండి. హాయ్ మేడం. హౌ ఆర్ యూ? ఫైన్ మేడం. చాలా బాగున్నారా? కొంచెమేనా? లేదు మేడం, ఆబ్వియస్లీ చాలా బాగున్నారు కదా. ఈ రోజు నాకు సర్వ్ చేసినవన్నీ మీరే ప్రిపేర్ చేశారా? నేనే ప్రిపేర్ చేశాను మీ సొంత చేతులతో? సొంత చేతులతో. మీకు అసలు దండం పెట్టాలండి నిజంగా, అంత టేస్టీగా ఉన్నాయంటే. నేను ఎప్పుడు తినని వాటికి కూడా నేను ఫ్యాన్ అయిపోయాను అనమాట, అంత టేస్టీగా ఉన్నాయి. సో నైస్. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అసలు? ఎన్ని ఇయర్స్? 16 years అయింది మేడం. సూపర్ అండి. మీరు సో ఇక్కడ ఎప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు? ఇక్కడ 2 years అయింది మేడం. ఓపెన్ చేసి ఫ్రమ్ ద బిగినింగ్ ఓపెన్ చేసినప్పటి నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ. సూపర్ అసలు మీరు. ఓకే, మరి చెప్పండి, ఏదన్నా ఒక 2 ఐటమ్స్ గురించి మాకు డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఇప్పుడు పరిచయం చేసిన డిష్లో వచ్చేసి బొమ్మిడాయిల పులుసు వచ్చేసి ఫ్రై పులుసు. ఫ్రై వచ్చేసి మంచి మ్యాగ్నేషన్ చేసుకొని మంచిగా డీప్ ఫ్రై, ఆయిల్ లేకుండా మంచిగా ఫ్రై చేస్తే బాగుంటుంది. అదొకటి. ఏం యూజ్ చేస్తారు అది చెప్పండి. ఆర్నిషన్లో వచ్చేసి మన మస్టర్డ్ ఆయిల్, మస్టర్డ్ పౌడర్, చిల్లీ పౌడర్, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఎక్కువ 90% అంటే మస్టర్డ్ పౌడర్, మస్టర్డ్ ఆయిల్ ఎక్కువ దాని మీదే బేస్ అయి ఉంటుంది. దానివల్ల ఆ టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది. ఓన్లీ మస్టర్డ్ ఆయిల్, మస్టర్డ్ పౌడర్ అనేది స్పెషల్ టేస్ట్. ఓకే, మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్ దొరికేసింది అనమాట చేతికి. ఓకే, డన్. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ సిజ్లర్. నెక్స్ట్ సిజ్లర్ వచ్చేసి మేడం మన దగ్గర మినీ సిజ్లర్ అని పెట్టాం. ఇంతకుముందు ఫుల్ సిజ్లర్స్ ఉండేటి, ఇప్పుడు మినీ సిజ్లర్స్ అనేది కొత్తగా పెట్టాం. కొత్తగా పెట్టినప్పుడు మినీ సిజ్లర్ వచ్చేసి కొత్తగా టేస్ట్ అనేది సాస్లు తయారు చేయడంలోనే ఉంటుంది. సూపర్ అమేజింగ్ అండి, చాలా బాగా ప్రిపేర్ చేశారు వంటలు అయితే. నాకు చాలా 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 నచ్చాయి అన్ని డిషెస్ కూడా. ఓకే, సో మీరు చెప్పండి, ఇక్కడ మన ఎన్ విలేజ్ లో మీ ఫేవరెట్ డిష్ ఏంటి? ఎన్ విలేజ్ లో నా ఫేవరెట్ డిష్ అనేది చాలా ఉన్నాయి మేడం. ఒక్కటి చెప్పండి. ఒక్కటి వచ్చేసి నాకు ఎక్కువ లైక్ వచ్చేసి బిర్యానీ. ఏం బిర్యానీ? మటన్ నల్లి గోష్ బిర్యానీ. కాకపోతే నాకు టైం లేకపోవడం వల్ల మీకు తినిపించలేకపోయాను. అయ్యో, ఐ మిస్డ్ ఇట్. అయితే పర్లేదు, నెక్స్ట్ టైం వచ్చేస్తాం మళ్ళీ. కన్ఫర్మ్. డెఫినెట్లీ. నల్లి గోష్ బిర్యానీ. నల్లి గోష్ బిర్యానీ అనేది మన నల్లులు తెలుసు, మటన్. ఆ గోష్ని మంచిగా ప్రిపేర్ చేసి మంచిగా ఉడకబెట్టి మంచిగా తయారు చేస్తే చాలా బాగుంటుంది బిర్యానీ కూడా. మీరు అంత బాగా చెప్తున్నారంటే మీరు ఇంకెంత బాగా ప్రిపేర్ చేస్తారు. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ టైం ఇచ్చినందుకు, మాకు అంత క్లియర్గా అన్ని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మనం అంబియన్స్ చేసాం, ఫుడ్ కూడా టేస్ట్ చేసాం, అండ్ షెఫ్తో కూడా మాట్లాడేసాము. వెరీ 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 టేస్టీ ఫుడ్ ఐటమ్స్ అనమాట.
సో ఇవన్నిటికీ బాస్ అనమాట. మనతో మాట్లాడడానికి ఎండి గారు ఏకంగా నా పక్కన ఉన్నారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు అంబియన్స్ ఎలా చూస్ చేసుకున్నారు, అసలు ఆ పేరు ఎందుకు పెట్టారు, షెఫ్ ని ఎలా చూస్ చేసుకున్నారు, ఇవన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. ఓకే, మీ పేరు? నా పేరు ప్రశాంత్ అండి. ప్రశాంత్ గారు ఇంత పెద్ద రెస్టారెంట్ పెట్టేశారు. సూపర్ రన్నింగ్, టేస్టీ ఫుడ్ ఐటమ్స్, అంబియన్స్ చూసాం, అదిరిపోయింది. ఒక 5 minutes థ్యాంక్ యూ అనుకోండి. ఓకే, ఎన్ని కాంప్లిమెంట్స్ వస్తుంటే చెప్పాలి కదా. ఆబ్వియస్లీ కదా, అసలు ఎంత బాగుంది. మరి అంబియన్స్ అయితే నాకు చాలా నచ్చింది. సో ముందు చెప్పండి, ఎన్ విలేజ్ ఆ పేరు ఎందుకు పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పేరు, అసలు ఆ పేరు పెడదామని ఎలా స్టార్ట్ చేశారు? యాక్చువల్గా చాలా రెస్టారెంట్స్ నేను తిరుగుతూ ఉంటాను. కాఫీ లాంజ్ చేసి అటు ఇటు పార్టీ చేయడం, ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం నాకు చాలా ఇష్టము. సో అన్ని రెస్టారెంట్స్కి వెళ్ళాను. అన్ని రెగ్యులర్ రెస్టారెంట్స్ అంతా కాంటెంపరీగా ఉంటుంది, లేకపోతే ఇంకా వేరేలాగా ఎలాగో ఉంటుంది. కానీ మన ఫుడ్ మన విలేజ్లో ఎలా ఉంటుంది అలా చాలా తక్కువ ఉన్నాయి కానీ అన్ని మన విలేజ్ ఉండదు. అన్ని పంజాబీ విలేజెస్, గుజరాత్ సైడ్ అలా ఎలా ఉంటాయి అలా ఉన్నాయి. మన విలేజెస్, మన తెలంగాణ, మన ఊర్లో ఎలా ఉంటుందో అలా ఉండదు. కానీ చాలా తక్కువ మంది ఆలోచిస్తారు కదా విలేజ్ థీమ్ లో పెడదామని. సో మనం ఎందుకు ప్రమోట్ చేయొద్దు, మన విలేజ్ కూడా ఉండాలి, మనది కూడా ప్రమోట్ చేయాలి అని చెప్పేసి అదొక ఆలోచన వచ్చింది. సో అందుకు అక్కడ నుంచి అలా చేద్దామని చెప్పేసి. వై ఎన్ విలేజ్, ఇంకేమైనా పెట్టచ్చు కదా. ఎన్ అనేది యాక్చువల్ గా మా సర్ నేమ్ అనమాట. ఓకే, సో ఎన్ విలేజ్ అని అట్లా పెట్టారు. సో ఎన్ అనేది సర్ నేమ్ తీసుకొని మళ్ళీ విలేజ్ అని యాడ్ చేశారు, ఎన్ విలేజ్ అని. సూపర్. సో షెఫ్ ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? షెఫ్ అంటే అన్ని రెస్టారెంట్స్ కి తిరిగి చూస్తూ ఉంటాను, ఎక్కడ ఏది ఫుడ్ బాగుంటుందో వాళ్ళని షెఫ్స్ ని కనుక్కొని వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్. బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి నచ్చుతుంది మనకి. పర్ఫెక్ట్ గా కుక్ చేసే షెఫ్ మీకు ఎలా దొరికారు? అంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ ఒక్కొక్క దగ్గర నుంచి ఒక్కొక్కరిని పిక్ చేశారు, అలా పిక్ చేశారు. ఓకే, సూపర్. సో అలా వచ్చింది అనమాట ఫుడ్ ఐటమ్ కూడా. సో మన దగ్గర సిగ్నేచర్ డిషెస్ చాలా ఉన్నాయి, అందులో కొన్ని చెప్పండి. నాటుకోడి పులుసు ఉంది, బొమ్మిడాయిల్ ఫ్రై ఉంది, బొమ్మిడాయిల్ పులుసు ఉంది, రాగి సంకటి, తైద సంకటి ఉంటుంది. ఇంకా విలేజ్ ఫుడ్ చాలా ఉన్నాయి. మేము వీక్లీ స్పెషల్స్ పెడతాం అనమాట. దాంట్లో కస్టమర్స్ కి ఏది నచ్చిందో అది మేము మెయిన్ మెనూలో పెట్టేస్తాం, రెగ్యులర్ ఐటమ్ లాగా పెట్టేస్తాం. యాక్చువల్లీ మాదంతా రైస్ మిల్లర్స్, ఇంకా ఆయిల్ ప్రొడక్షన్, గ్రౌండ్నట్ ఆయిల్, ఫినాన్సింగ్, ఆ బ్రాంచ్ నుంచి వచ్చాను. అక్కడ నుంచి సడన్ గా ఇంటూ రెస్టారెంట్స్ అంటే నేను అక్కడ బిజినెస్ చేయలేదు, మా ఫాదర్ బ్రదర్ అందరూ అందులో వెనకాల రూట్స్ అన్ని అవే కానీ మీరు మాత్రం ఇందులో వచ్చేసారు. అన్ని నా ఫ్రమ్ ద రూట్స్ అన్ని నేనే తెలుసుకొని అన్ని నేనే చేశాను. ఓకే, నైస్. సో ఇంకా ఫ్యూచర్ లో ఏమైనా బ్రాంచెస్ పెట్టే అంటే ఇంకా ఇయర్ ఎండింగ్ అన్నా నెక్స్ట్ ఇయర్ 1st-2nd month లో ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేద్దామని చూస్తున్నాం. ఎక్కడ, ఏ ఏరియాలో? దిల్సుఖ్ నగర్ అన్న, బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్ అటు సైడ్. ఇక్కడ సైడ్ వాళ్ళే అదృష్టవంతులా, అక్కడ సైడ్ వాళ్ళు అదృష్టవంతులు కాదా? కొంచెం అటు కూడా పెట్టండి, లేకపోతే ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్ రావాల్సి వస్తుంది మేము. అంటే చూస్తున్నాను అటు సైడ్ ఆర్ ఇద్దరు. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అక్కడ సైడ్ పెడితే విల్ బి సో లక్కీ యాక్చువల్లీ. ఓకే, సో ఫుడ్ గురించి చెప్పేశారు, అంబియన్స్ గురించి చెప్పేశారు, బ్రాంచెస్. ఓకే, సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఎన్ విలేజ్కి వస్తే వాళ్ళు వాట్ విల్ దే గెట్? అంటే స్పెషల్గా మీ ఊరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ వస్తే మీకు ఆ ఫీల్, ఆ టేస్ట్, ఆ ఫుడ్ కావాలంటే బుల్లక్ కార్ట్ కూడా ఎక్కచ్చు. అంటే పిల్లలకి మాత్రమే, అది పెద్దవాళ్ళకి కాదు. సూపర్, భలే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఎన్ విలేజ్ లో వావ్ అనిపించే అంబియన్స్ ని అండ్ టేస్టీ ఫుడ్ ఐటమ్స్ ని నెక్స్ట్ వీక్ మరో మంచి రెస్టారెంట్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.